ఈరోజు వాతావరణం చాలా బాగుంది. ఈరోజే నా కొత్త పాఠశాలలో మొదటి రోజు. సో మెట్రో ఎక్కి స్కూల్కి వెళ్దాం. ఓ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. స్కూల్ చాలా బాగుందే. హలో మిత్రులారా, నా పేరే రాజు. త్వరలో కాబోయే సైంటిస్ట్ని. నేను ఒక అమేజింగ్ రాకెట్ని ఇన్వెంట్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి స్టోరీ వీడియోస్, మూవీస్ మీరు చాలా ఈజీగా మీ మొబైల్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీలో మీకు ఎలాంటి స్టోరీ కావాలో సింపుల్గా ఇలా ప్రాంప్ట్ రాయండి ఫ్రెండ్స్. ఇలా స్టోరీ అయితే వచ్చేస్తుంది. ఈ స్టోరీని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్ నుండి కీప్ నోట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కీప్ నోట్స్ యాప్లో ఇక్కడ పేస్ట్ చేయండి ఈ స్టోరీ అంతా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టోరీలో ఉన్న ఫస్ట్ పారాగ్రాఫ్ని మీరు ఇక్కడ నుండి కాపీ చేసుకోండి. ఇక మనం చాలా ఈజీగా ఈ స్టోరీకి ఇమేజెస్ జనరేట్ చేద్దాం. గూగుల్ నుండి బింగ్ ఏఐ ఇమేజ్ జనరేటర్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సైన్అప్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ గూగుల్ అకౌంట్తో. తర్వాత ఇక్కడ మనం కాపీ చేసాం కదా ఆ ప్రాంప్ట్ని ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యూ సెకండ్స్లో చూడండి స్టోరీ ప్రకారంగా అమేజింగ్ ఇమేజ్ జనరేట్ అయ్యాయి. ఇమేజ్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి రీసైజ్ మీద క్లిక్ చేసి ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిసేపట్లో మన ఇమేజ్ సైజ్ అనేది యూట్యూబ్ రేషియోలోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ అలాగే స్టోరీలో ఉన్న నెక్స్ట్ పారాగ్రాఫ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇమేజెస్ని జనరేట్ చేసుకోండి. ఇమేజెస్ జనరేట్ అయిన తర్వాత దీంట్లో మీకు ఏ ఇమేజ్ నచ్చితే ఆ ఇమేజ్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇంకా రియాలిటీ ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలంటే ఐడియోగ్రామ్ ఓపెన్ చేసుకోండి. ఐడియోగ్రామ్లో మీరు ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇక్కడ సైన్అప్ చేసుకోండి ఫ్రెండ్స్. కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా సెర్చ్ బార్ అనేది షో అవుతుంది. ఈ సెర్చ్ బార్లో మన స్టోరీలో ఉన్న ఫస్ట్ పారాగ్రాఫ్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ పైన స్టార్టింగ్లో వచ్చేసి మీరు ఇలా ప్రాంప్ట్ రాయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు హై క్వాలిటీలో రియలిస్టిక్గా ఇమేజెస్ జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ రియలిస్టిక్ సెలెక్ట్ చేసుకుని 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని జనరేట్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ రియలిస్టిక్లో మన ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. ఇక్కడ ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఇక్కడ ఈజీగా మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. అమేజింగ్ ఇమేజెస్ ఇక్కడ జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇమేజ్ని వీడియోలా జనరేట్ చేయడం కోసం ఇక్కడ గూగుల్ సెర్చ్ బార్లో పిక్సావర్స్ ఏఐ అని సెర్చ్ చేసి ఫస్ట్లో ఉన్న వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ట్రై పిక్సావర్స్ మీద క్లిక్ చేసి గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. ఇమేజ్ టు వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ మనం క్రియేట్ చేసిన ఫోటోని అప్లోడ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసుకుందాం. తర్వాత సేమ్ ప్రాంప్ట్ మనం ఏదైతే ఇమేజ్ జనరేషన్ కోసం ఇచ్చామో అదే ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత కిందికి స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. డ్యూరేషన్ 5 లేదా 10. తర్వాత ఇక్కడ పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో జనరేషన్ కోసం కొద్దిసేపు సమయం తీసుకుంటుంది ఫ్రెండ్స్. తర్వాత మన అమేజింగ్ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇమేజ్ నుండి ఇక్కడ వీడియో జనరేట్ చేయడం చాలా సులభం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో డీటెయిల్డ్గా వీడియో అనేది జనరేట్ అయింది. ఇక్కడ కింద డౌన్లోడ్ ఐకాన్ ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సేమ్ ఇలానే మీరు కీప్ నోట్స్ యాప్ని మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నుండి మన స్టోరీలో ఉన్న సెకండ్ పారాగ్రాఫ్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఐడియోగ్రామ్ ఏఐలోకి మళ్ళీ వెళ్ళండి. సో ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఫస్ట్లో మనం నేమ్ రాసాం కదా, ఆ నేమ్ ఇక్కడ అలానే ఉండివ్వండి. తర్వాత రియలిస్టిక్ మీద క్లిక్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజెస్ అనేవి ఇక్కడ జనరేట్ అవుతాయి. ఇక్కడ నుండి మీకు ఏది నచ్చితే అది లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత సేమ్ ఇలానే పిక్సావర్స్ ఏఐ ఓపెన్ చేసి ఈ ఫోటోని వీడియోలోకి జనరేట్ చేద్దాం. సేమ్ ఇప్పుడు ఏ ప్రాంప్ట్ అయితే మనం యూజ్ చేసామో ఇమేజ్ జనరేషన్ కోసం అదే ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ వీడియోలోకి జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎలా అయితే మన స్టోరీకి పారాగ్రాఫ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క పారాగ్రాఫ్ని మీరు ఇక్కడ ఫోటో జనరేట్ చేసి తర్వాత ఫోటోని వీడియోస్లోకి కన్వర్ట్ చేసుకోండి. ఇలా మీరు స్టోరీ లేదా మూవీని క్రియేట్ చేయొచ్చు.
ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అలాగే వాయిస్ ఓవర్ చేద్దాం. ఫస్ట్ మీరు ప్లేస్టోర్ నుండి VPN యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. VPN యాప్ ఓపెన్ చేసి కనెక్ట్ మీద క్లిక్ చేసి VPNని కనెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, రీసెంట్ ట్యాబ్లోనే ఈ VPN యాప్ని ఉంచండి, రిమూవ్ చేయకండి. తర్వాత క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుండి క్యాప్కట్ డౌన్లోడ్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మనం వీడియో క్లిప్స్ జనరేట్ చేసాం కదా, ఒకటొకటిగా ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్లో రికార్డ్ మీద క్లిక్ చేసి వాయిస్ ఓవర్ చేసుకోండి. ఇక్కడ వీడియో అయితే స్క్రీన్ రికార్డింగ్లో ఉంది, సో ఇలా ఆడియో అయితే రికార్డ్ చేయడం కుదరదు. సో నేనైతే వాయిస్ ఓవర్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీ వీడియోకి ఏ ఎఫెక్ట్ అయితే సూటబుల్గా ఉంటుందో ఆ ఎఫెక్ట్ని మీరు సింపుల్గా ఇలా ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ని యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అమేజింగ్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఉంటాయి, ఏదైతే మనం ట్రెండింగ్లో చూస్తుంటాం కదా అవన్నీ ఇక్కడ క్యాప్కట్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఈజీగా ఇక్కడ నుండి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు యానిమేషన్స్, ట్రాన్సిషన్స్, సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఫీచర్స్ ఇందులో మీకు అవైలబుల్లో ఉన్నాయి, అన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పైన ఉన్న డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.